ఈరోజు నేను ఒక విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నా. తెలంగాణ మొత్తంలో ఏం జరుగుతున్నా అంటే మార్వాడి గో బ్యాక్, మార్వాడి గో బ్యాక్. ఇది ఎందుకు జరుగుతుంది అనేసి ఈరోజు నేను తీసుకొని వస్తున్నాను. అది ఇది ఎందుకోసం జరుగుతుంది మార్వాడి గో బ్యాక్ అనేసి విషయాన్ని మనం చూసుకున్నట్టయితే, తెలంగాణ మొత్తం, రాజస్థాన్, గుజరాత్ ఈ రెండు రాష్ట్రాల నుంచి తెలంగాణలో వచ్చేసి వీళ్ళు మనుషులు ఎప్పటి నుండి 1990 నుండి 2020 వరకు పూర్తిగా విస్తరించిపోయారు. వీళ్ళు వచ్చేసి అప్పుడు తెలంగాణలో అడుగుపెట్టారు. వీళ్ళు 1990లో వచ్చేసి మళ్ళీ తెలంగాణ 20 వరకు పూర్తిగా విస్తరించిపోయారు. వీళ్ళు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏ మూల చూడు, ఏ గ్రామం చూడు, ఎక్కడ చూడు, చిన్న చిన్న పల్లెలు చూడు, ఆ పల్లెలలో కూడా విస్తరించిపోయారు. వీళ్ళు విస్తరించిపోయినాక ఏమైందప్ప అంటే వీళ్ళు వ్యాపారాలు ఎట్లున్నాయంటే పూర్తిగా తెలంగాణ కులవృత్తుల పైన దెబ్బపడ్డది. వెనకటికి ఎట్లుండే అంటే పెళ్లి కావాలంటే అవసరాల దగ్గర పోయి పుస్తమెడలు చేపించుకొని పుస్తమెడలు తీసుకొచ్చి పెళ్లి చేసేటోళ్ళు. మరి ఈరోజు అలాంటివి లేదు కల్చర్. మొత్తం అంటే రెడీమేడ్ షాప్ పోవాలి, ఏదైనా తీసుకురావాలి, కథం పెళ్లి చేసేసారు. దానికి ఒక మంచి సాంప్రదాయం అనేటివి ఉంటుండే. ఈరోజు ఆ సాంప్రదాయాలు మొత్తం తెలంగాణ సాంప్రదాయాన్ని మొత్తం మండల కలిపి పడేసారు ఇట్లాంటి వ్యక్తులు వీళ్ళు. అదేవిధంగా బతుకమ్మ పండుగ చూసుకుంటే మన తెలంగాణ ఆడపడుచులు ఏం చేస్తున్నారంటే బతుకమ్మ పండుగ మంచిగా చప్పట్లతోటి కోలాటలతోటి మంచిగా పూలు తీసుకొని వచ్చి వీటిని ఒక పండుగ ఒక అద్భుతంగా చేస్తున్నారు. మరి ఈ పండుగ ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే పూర్తిగా పూలను చక్కగా తీసుకురాకుండా రెడ్మెంట్ పూలు ఉంటాయి కదా, మన రెడ్మెంట్ పూలను తీసుకొని వచ్చి మరి ఈ కోలాటం పండుగ తోటి ఆడకుండా డీజిల్ పెట్టుకొని ఈరోజు ఆడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు డీజిల్ తీసుకురావడం తోటి మన దగ్గర ఉన్న కల్చర్ మొత్తం చెడగొట్టేసారు. అందులో ఆ డీజిల్ని బతుకమ్మ పాట పెట్టుడు అది ఇది పెట్టి ఇక మొత్తం కల్చరు గంగలు కలిపేసారు. ఇలా చూసుకుంటే ఒడ్లోళ్ళు ఉంటుండేమో, ఒడ్లోళ్ళు మన తెలంగాణలో ఒడ్లోళ్ళు వచ్చేసి మన తెలంగాణలో ఎట్లుంటుండే అంటే మనకి మన ఇల్లు కట్టుకున్నా కానీ నాగలు కానీ ఇంకేదైనా వస్తువులు కానీ ఇంట్లో ఫర్నిచర్ కానీ ఏదైనా చేయించుకుందామంటే ఒడ్లలో దగ్గరికి పోతుంటాం. మనం ఒడ్లలో దగ్గరికి పోయి అని అన్నకి చేసి అంటని మనం అడుగుతుంటాం. మనం ఆయన బందోబస్తుగా చేయిస్తుండే. ఎట్లా అంటే జబర్దస్త్ బందోబస్తుగా నీకు 10 సంవత్సరాలు ఎక్కి దుంకులాడు ఇరగకుండా అట్లా చేసి ఈరోజు రెడీమేడ్ తీసుకొని వచ్చి వీళ్ళు ఈ మార్వాడి గుజరాత్ వీళ్ళు వ్యాపారాల్లో రెడీమేడ్స్ తీసుకొని వచ్చి మొత్తము ఈ రెడీమేడ్ కన్వర్ట్ చేసేసి మొత్తం డెకోలం కానీ ఇంకా ఇవన్నీ కులవృత్తుల పనులు మొత్తం విలేజ్ చేస్తున్నారు. చెప్పుల షాపులు అయితే మాదిగలు పెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క పని మీద వీళ్ళు ప్రభావం తెలంగాణలో చూపించారు. అయితే నేను అనేది ఏంటంటే తెలంగాణ ఉద్యమం కన్నా ముందు ఏం జరిగేది ఉండే, మార్వాడి గో బ్యాక్ జరిగేది ఉండే. ఇప్పుడు మొదలైంది. వాస్తవంగా తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తి అయినా మార్వాడి షాప్లోకి వెళ్ళి వస్తువు కొనకండి, నా యొక్క విజ్ఞప్తి.